Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్తే సాయి రమేష్ గారు. నమస్తే ఉష గారు. 2024కు సంబంధించి ఆన్లైన్ త్రూ డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి అంటారా? అసలు అది బిలీవ్ చేయొచ్చా? ఎందుకంటే ఆన్లైన్ నుంచి మనీ వస్తాయి, ఆన్లైన్ నుంచి మనం ఇచ్చేస్తే డబ్బులు వస్తాయి అన్నది ఎక్కడో ఇంకా తెలియకుండా కొంత పానిక్ని క్రియేట్ చేస్తుంది జనాలకి. బట్ మనం చాలా సందర్భాల్లో కొన్ని వేస్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతే మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్తూ ఉంటాం. ఈ 2024లో కూడా అది సాధ్యం అంటారా? మ్యామ్ యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్రెడీ గతంలో కూడా చాలాసార్లు నా ప్రూఫ్ చూపించడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటివరకు మనీ ఎర్న్ చేసింది ఆన్లైన్లో. 100% ఆన్లైన్లో మనీ ఎర్నింగ్ వేసేది చాలా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే చాలామందికి తెలియక ఏది తీసుకోవాలి ఏది వద్దు అనేది తెలియదు. ప్లస్ కొన్ని పద్ధతులు ఎప్పటికప్పుడు కొన్ని ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి, కొన్ని కొత్త పద్ధతులు వస్తూ ఉంటాయి. సో అసలు జెన్యూన్గా 2024లో ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి అంటే ఉన్నటువంటి బెస్ట్ వేస్ ఏంటి అనేది మీకు ఒక్కొక్క పద్ధతి చెప్తాను. 2024లో ఎవరైనా సరే ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి అంటే జనరల్గా ఎవ్రీ టైం మనం కామన్గా చెప్పే సజెషన్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే మ్యామ్ ఆన్లైన్ మనీ పేరుతో జరిగే కొన్ని ఫేక్ ఉంటాయి, అవి ఫస్ట్ క్లారిటీగా తెలుసుకోండి ఏది జెన్యూన్ ఏది కాదు అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ జెన్యూనా కాదా అనే క్వశ్చన్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ జెన్యూనా కాదా అంటే డిజిటల్ మార్కెటింగ్ పేరుతో కూడా స్కామ్ జరిగే ఉన్నాయి. అంటే ఎలా అయిపోయిందంటేనండి, ఒక పేరు వద్దులేని కానీ ఒక టాప్ యూట్యూబర్ కొంతమంది ఉన్నారు, అలాగే కొంతమంది టాప్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు అంటే మీకు బిజినెస్ ఆన్లైన్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఆ పేరుతో చెప్పి 15,000 రూపాయల కోర్స్ జాయిన్ అవ్వాలి. ఆ కోర్సులో ఎటువంటి కంటెంటు వ్యాలిడ్ ఉండదు, అంత ఎఫెక్టివ్ ఉండదు. వీళ్ళు ఏం చేయాలంటే ఆ కోర్సు ఇంకొక 4గురికి అమ్మాలి. ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకుంటే రండి అని 15,000 పెట్టి కోర్సు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యాక వీళ్ళు ఎంతమందికి అమ్మితే ఒక్కొక్క పర్సన్కి 6,000 7,000 దిపే సేల్స్ మెన్ చేస్తారు మళ్ళీ. సో వీళ్ళు ఈ కోర్స్ జాయిన్ అవ్వాలి, మళ్ళీ ఈ కోర్స్ అమ్మడం మొదలు పెట్టాలి. మళ్ళీ ఇంకో ప్లాన్ ఉంటుంది, అది 25,000. ఇంకో ప్లాన్ ఉంటుంది 1,00,000 రూపాయలు, డిస్టిక్ వైజ్ గానా ఏరియా వైజ్ కానీ ఇలా రకరకాల ప్లాన్లతో ఉన్నాయండి. సో నేను ప్రాక్టికల్గా చెప్పేది ఒకటే పాయింట్ ఏంటంటే ఆన్లైన్లో జెన్యూన్ వేస్ అంటే ఖచ్చితంగా మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ ఆ మెథడ్ కరెక్టా కాదా, మెంటర్ కరెక్టా కాదా, ఈ రెండు క్రాస్ చెక్ చేసుకోండి. ఆ పేరుతో జరిగేటువంటి మోసాలే ఎక్కువ ఉన్నాయి ఫస్ట్. ఎందుకంటే మనకి ఎవ్రీ ఇయర్ ఎవరైతే ఆన్లైన్లో అమౌంట్స్ పే చేసి మోసపోయే వాళ్ళని చాలా ఎక్కువగానే ఉంటూ ఉన్నారు కాబట్టి అది ఒక బేసిక్ పాయింట్ అండి. రెండోది ఏంటి అంటే వీళ్ళు ఎవరికి కూడా ఎక్కువ వర్క్ కోసం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే ఆన్లైన్ మనీ అనగానే నేను మీకు వర్క్ ఇస్తా, మీరు మా వీడియోలు చూస్తే మీకు డబ్బులు ఇస్తాం, ఇక అది రకరకాలు ఉన్నాయి, మీరు రివ్యూ రాస్తే డబ్బులు ఇస్తాం, దానికి కూడా మళ్ళీ మీరు ప్లాన్ 1 జాయిన్ అయితే ఎలా, ప్లాన్ 2, ఇవన్నీ కూడా ఏంటంటే 100% అలా ఏవి ఉండవండి. నిజంగా ఆన్లైన్లో మనీ ఏం చేయాలి అంటే మనకంటూ మనం ఒక స్కిల్ నేర్చుకుని దాని మీద చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఉన్న వాటిల్లో బెస్ట్ వేస్ ఏంటి అనే దానిలో ఒక మెయిన్ మెథడ్స్ చెప్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి డ్రాప్ షిప్పింగ్. ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, కాకపోతే మనం ఇండియాకి చేయకూడదు, వేరే కంట్రీకి కనుక చేసుకుంటే డ్రాప్ షిప్పింగ్ అనేది చాలా హ్యూజ్ రెవెన్యూ ఎర్న్ చేయగలిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ది ప్రింట్ ఆన్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటి టీషర్ట్సే ఉన్నాయనుకోండి, ఇక్కడ మీకు నచ్చిన కొటేషన్ మీరు రాసి సెల్ చేయొచ్చు. ఓకే, ఎవర్రా మీరంతా అని మనకి కొటేషన్ పెడితే అది ఎవరైనా మన సైట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఓకే, కానీ నాకు ప్రింటింగ్ షాప్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రింట్ ఆన్ డిమాండ్ అనేది ఎలా ఉంటుందంటే మనం షర్టు మీద ఏ డిజైన్ కావాలో మన చేతిలో ఉంటుంది. అది మనం క్యాన్వాలో డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదో ఒక దానిలో మనం డిజైన్ చేసుకుని ఆ డిజైన్ లేదు కస్టమరే వాళ్ళకి కావాల్సిన డిజైన్ కూడా యాడ్ చేసినలా చేయొచ్చు. ఓకే. సో ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ అనే దానిలో ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ xyz.com అనే సైట్ ఉంది, ప్రింట్ఫుల్ ఒక ఎగ్జాంపుల్ సైట్. ఆ సైట్లో అన్ని టీషర్ట్స్, హ్యాట్, హుడీస్ అన్నీ ఉంటాయి. ఓకే. వీళ్ళు మనం ఇచ్చినటువంటి టెక్స్ట్తో ప్రింట్ చేసి వాళ్ళకి కస్టమర్కి డెలివర్ చేసేస్తారు. ఓకే. మన వర్క్ ఏంటి అంటే ఏ కొటేషన్ కావాలో ఆ కొటేషన్తో మనం మన సైట్లో యాడ్ చేయడమే. అది చేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే కస్టమర్ వచ్చి మీకు ఆర్డర్ చేస్తాడో వాళ్ళే ప్రింట్ చేసి వాళ్ళే డెలివరీ చేస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి వాళ్ళు ప్రింట్ చేసిన 300 రూపీస్, మీరు 500కి అమ్మారు, 200 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ విధంగా ప్రింట్ ఆన్ డిమాండ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అంటే ఖచ్చితంగా మీకు ఇందాక చెప్పిన డ్రాప్ షిప్పింగ్ అయినా ఇవైనా ఏంటంటే కేవలం ఆ సబ్జెక్ట్ మీద వీళ్ళకి నాలెడ్జ్ ఎంత ఎక్కువ ఉంది అనేది ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ మీద వీళ్ళకి నాలెడ్జ్ ఉంటే హ్యాపీగా వీళ్ళు చేసుకోవచ్చు, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇవన్నీ కూడా 100% జెన్యూన్ వేస్ అండి. సో అఫిలియేట్ మార్కెటింగ్లో కూడా అంతే. అఫిలియేట్ మార్కెటింగ్ మనం చేయాలి అంటే
ఫస్ట్ ఏ ప్రోడక్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి, అలాగే మీకు ఆడియన్స్ ఉండాలి. ఓకే. పక్కా మీ దగ్గర అసలు ఆడియన్సే లేకుండా అఫిలియేట్ మార్కెటింగ్ మీద డబ్బులు సంపాదించడం కుదరదు. ఓకే. నేను అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అంటే కనీసం ఒక 1000 మందినా నన్ను ఫాలో అవ్వాలి. అప్పుడే నేను ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మీద మనీ ఎర్న్ చేయగలను. కాబట్టి ఖచ్చితంగా నేను అఫిలియేట్ మార్కెటింగ్ మీద మనీ ఎర్న్ చేయాలి అంటే మీకు ఆడియన్స్ ఉండాలి, ప్లస్ రైట్ ప్రోడక్ట్ మీ దగ్గర ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు మీ దగ్గర ఉంటాయో అప్పుడు మీరు అఫిలియేట్ మార్కెటింగ్ మీద మనీ ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, 1,00,000 మంది మీ దగ్గర ఉన్నారు. 100% మీరు నెలకి 2-3 lakhs ఈజీగా సంపాదించుకోవచ్చు. అది అమెజాన్ అఫిలియేటా, ఫ్లిప్కార్టా, లేకపోతే ఇంకా వేరే చాలా సైట్స్ ఉన్నాయి. మీరు ఏ సైట్ అయినా సరే మీ ఆడియన్స్ సరిపోయే ప్రోడక్ట్స్ మీరు ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, బికమింగ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇవాళ రేపు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఉన్నటువంటి స్కోప్ అనేది చాలా ఎక్కువ. సో మీరు మనీ ఏం చేయాలి అంటే ఫస్ట్ మీకంటూ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్కి మీరు వెళ్ళాలి. మీకంటూ ఇందాక మనం చెప్పినట్లుగా మీకంటూ ఎంతో కొంత ఫాలోయింగ్ రావాలి. అది ఇన్స్టాగ్రామా, యూట్యూబా, ఫేస్బుక్కా, ట్విట్టరా, ఎనీ ప్లాట్ఫామ్. మీకు ఎంత ఎక్కువ మంది మిమ్మల్ని ఫాలో అయ్యేలా చేసుకోగలిగితే కంపెనీసే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాయి. వాళ్ళ ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేసినందుకు దే విల్ పే. మీకు ఎలా అంటే రీసెంట్గా ఫుడ్ యూట్యూబర్స్ కొంతమందికి సింగపూర్, మలేషియా టూరిజం వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి వాళ్ళే అక్కడ 10 రోజులు అక్కడున్న టూరిస్ట్ స్పాట్స్ అన్నీ కూడా చూపించి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి పంపిస్తారు. ఫ్రీగా ఫ్లైట్, ఫ్రీగా ఫుడ్, ఫ్రీగా మొత్తం అక్కడున్న అన్ని టాప్ ప్లేసెస్ చూపించి మళ్ళీ వాళ్ళ టూరిజం ప్రమోట్ చేసినందుకు గాను వాళ్ళే అమౌంట్ పే చేస్తారు. అలా కేరళ టూరిజం వాళ్ళు కూడా చేశారు. మనకి తెలుగు యూట్యూబర్స్ కూడా చాలామందిని తీసుకుని వెళ్ళారు. సో ఇట్లా మనకి మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయితే సో మళ్ళీ మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, నాకు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడితే ఏమి ఆటోమేటిక్గా గ్రో అయిపోదు, ప్రాపర్గా ఎలా గ్రో చేసుకో, ఇవన్నీ కూడా ఆ సబ్జెక్ట్స్ మీకు తెలిస్తే చాలా వేస్ ఉన్నాయి. ఇంకొక 2-3 వేస్ మీకు చెప్తాను. సో ఆన్లైన్ కోర్సెస్ ఇవాళ రేపు ప్రతి ఒక్కటి కోవిడ్ తర్వాత అన్నీ ఆన్లైన్ అవుతూ ఉన్నాయి. ఇంకా చాలామంది కోర్సెస్ అన్నీ కూడా ఆన్లైన్లో, ఇంకా చాలా కోర్సెస్ ఆన్లైన్లో రావాల్సినవి ఉన్నాయి. సో మీరు ఏదైనా సరే మీ దగ్గర మంచి స్కిల్ ఉంది అనుకుంటే మీరు ఆన్లైన్లో కోర్సెస్ సెల్ చేసేది ఒకటి. అలాగే ఆన్లైన్లో బుక్స్ సెల్ చేయడం, ఈ బుక్స్కి కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది, పాడ్కాస్ట్కి కూడా ఉంది, అలాగే వెబ్సైట్స్కి కూడా ఉంది. సో మీరు ఈ బుక్ రాయొచ్చు, బుక్స్ సెల్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి దానిలో కూడా ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసమే ప్రతి ఆర్టికల్కి కూడా మనం అమౌంట్ పే చేసేలా కూడా పెట్టుకోవచ్చు. అంటే అందరు సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే వాళ్ళకి సైడ్ ఓపెన్ అయ్యేలాగా చేయొచ్చు. లేదు మీరు ఈ ఆర్టికల్ చదవాలనుకుంటే 100 రూపీస్ పే చేసి చదవచ్చు. అట్లా మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే కనుక ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇంకొక బెస్ట్ వే వచ్చేసరికి పాడ్కాస్ట్ కూడా మీరు ఆల్రెడీ కుక్ ఎఫ్ఎం ఇవన్నీ కూడా వింటూ ఉండొచ్చు. ఈ విధంగా మనం కూడా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి దాని ద్వారా కూడా మనం మనీ ఏం చేసిన అవకాశం ఉందండి. ఇంకా ఒక బెస్ట్ వే వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్. ఎవరికైనా సెట్ అయ్యేది ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అనేది. సో ఫ్రీలాన్సింగ్ చేయాలి అంటే కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఏముండాలి అంటే ఏదో ఒక స్కిల్ ఉండాలి. నాకు ఏ స్కిల్ లేదు నేను చేయాలి అంటే చేయలేరు. ఏదో ఒక స్కిల్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీడియో ఎడిటింగ్ బాగా వచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వీడియో ఎడిటింగ్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఒక వీడియో ఎడిట్ చేసి వస్తే మీరు ఒక 1 minute వీడియో ఎడిట్ చేస్తే 200 రూపీస్ నుంచి 1000 రూపీస్ ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. షార్ట్స్, ఒక షార్ట్ కనుక మీరు ప్రాపర్గా ఎడిట్ చేయగలిగితే 200 రూపీస్ నుంచి 1000 రూపీస్ కూడా 1 minute వీడియోకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో మీకు స్కిల్ ఉంటే ఇది చేయొచ్చు, స్కిల్ లేదు ఇక నేర్చుకునే ప్రయత్నం చేయండి. బట్ ఫ్రీలాన్సింగ్ మీద మాత్రం చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అలాగే ఫ్రీలాన్సింగ్ చేయలేని వాళ్ళకు కూడా ఇంకొక ఆపర్చునిటీ ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే మీరు వర్క్ చేసే వాళ్ళు ఎవరన్నా తీసుకుని వాళ్ళ దగ్గర వర్క్ చేసుకుని కూడా మీరు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో మనం ఏ విధంగా చూసుకున్నా ఒక కోర్స్ని కానివ్వండి, ఒక డీటెయిల్ని కానీ మనం తెలుసుకోగలిగితే మనీ సోర్సెస్ అనేవి చాలా ఈజీగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ 2024కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన ఏఐ టూల్స్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి, దాంట్లో ఇవన్నీ కవర్ అవుతాయా, అసలు ఏ విధంగా ఉంటుంది వర్క్షాప్ అని అడిగే చాలా ఎక్కువ మంది ఉంటుంటారు సార్. ఒకసారి దాని గురించి. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన వాటిలో ఇంకొక మిస్ అయిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా కూడా ఇవాళ చాలా ఎక్కువ మంది ఈవెన్ చిన్న సిటీస్లో కూడా వాళ్ళ సొంత ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు ఎక్కువ వస్తూ ఉన్నారు. ఓన్ స్టార్టప్స్ కావచ్చు, లేకపోతే ఇంకా మీకు ఇంట్లో ఒక వంట వండితే ఆ వంట వండినటువంటి ఐటమ్నే మీకు ఎగ్జాంపుల్ కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ పిండిదే ఉంది ఒక స్టార్టప్. వాళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేయగలుగుతారు. దాన్నే ఒక స్టార్టప్ లాగా స్టార్ట్ చేసి ఓకే మీకు అమ్మమ్మ అని చెప్పి ఇడ్లీ పిండి ఐడి కావచ్చు. నౌ దే ఆర్ మేకింగ్ వెరీ హ్యూజ్. సో ఇనిషియల్ స్టేజ్లో ఏంటి అంటే అందరూ కూడా ఇలా స్టార్టప్స్ చిన్న ఓన్గా స్టార్ట్ చేసినప్పుడు
వాళ్ళకి ఏంటంటే ప్రోడక్ట్ వరకు వాళ్ళ దగ్గర ఉంది, కానీ దాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా అవసరం అవుతుంది. ఒక యూట్యూబ్ ఛానల్లో, లేకపోతే ఇన్స్టాగ్రామో, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగో, లేదా గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేవో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి తెలియాలి. ఒకప్పుడైతే ఇవన్నీ వాళ్ళే ఓన్గా చేసుకోవాలన్నా, లేకపోతే టీం పెట్టుకోవాలన్నా కొంచెం ఎక్కువ మందిని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. ఇప్పుడు మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చిన తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అన్ని పద్ధతుల్లో కూడా 90% వరకు తగ్గించుకోవచ్చండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలన్నా, యూట్యూబ్ ఛానల్ రన్ చేసేటప్పుడు మనకున్న వర్క్ ఏంటంటే బేసిక్గా కంటెంట్ రీసెర్చ్ చేయాలి, మంచి కాన్సెప్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ అలాగే స్క్రిప్టింగ్, ఎడిటింగ్, అలాగే ఆ వీడియోని పబ్లిష్ చేసి దానికి SEO చేయటం. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా AI టూల్స్ చేసేస్తాయి. సో ఏ విధంగా చూసుకునే ఈ వర్క్షాప్ అనేది ఒక రకంగా మనిషికి చాలా హెల్ప్, ఫ్యూచర్ 2024కి సంబంధించి ఒక వే అని చెప్పుకోవచ్చు. 100% మీరు ఆన్లైన్లో మనీ ఏం చేయాలనుకుంటే ఉన్నటువంటి వేస్ ఏంటి, ఈ AI టూల్స్ ద్వారా వీటన్నిటికీ మీరు ఎంత టైం సేవ్ చేసుకోవచ్చు, అలాగే ప్రజెంట్ AI టూల్స్ మీద ఉన్న బెస్ట్ 24 వేసే నేను చెప్తున్నాను. ఒక్కొక్క మెథడ్ తీసుకుని అది ఎలా చేస్తాం ఏంటి అనేది కూడా మీకు ఈ కోర్సులో చెప్పబోతున్నాను. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.